శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గురుచరిత్ర పారాయణము. శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 14వ అధ్యాయము. సత్శిష్యుడైన నామధారకుడు పండితుడైన సిద్ధమునితో కుతూహలము మొప్ప ప్రీతితో కథను వివరింపమని అడిగెను. యోగీశ్వర, జ్ఞానసాగర, సిద్ధముని, మీకు జయము. ముందు కథను విషయములను వివరింపుడు. ముందేమో జరుగునో నాకు తెలుపుడు. శ్రీగురుడు ప్రసన్నుడయ్యి ద్విజుని శూలవ్యాధిని పోగొట్టెను. తదుపరి కథా వృత్తాంతమును వివరముగా తెలియచేయుడని ప్రార్థించెను. శిష్యుని మాటలు విని సిద్ధుడు సంతోషముతో కామధేనువైన శ్రీ గురుచరిత్రమును సవిస్తరముగా తెలిపెను. సిద్ధుడు ఒక సిద్ధుడు అంటున్నాడు, ఓ శిష్య శిరోరత్నమా వినుము. ఆ ఇంట భజించిన శ్రీగురుడు దానిచే తుష్టుడయ్యి ప్రసన్నుడైను. సాయిందేవుడు భక్తి మార్గమును అనుసరించి చిత్రముగా పూజించుటను చూచిన గురుదేవుడు ఆనందించెను. సాయిందేవుని పిలిచి శ్రీగురుడు అతనితో, నీయందు నాకు ప్రీతి కలిగెను. నీ వంశజులు నా భక్తులు కాగలరు అనిరి. ఇది విని శ్రీగురిని పాదాంబుజముల శిరసున ఉంచుకొని మరలా వినయముతో నమస్కరించి ఇట్లనెను. శ్రీ సద్గురో జయ జయము. మాయచే నీవు నరునివలే కనిపించుచున్నావు. నీవు త్రిమూర్తి అవతారుడవు. నీ మహిమ వేదములకే గోచారము కానిది. 10వ శ్లోకం. నీవు విశ్వమును వ్యాపించిన వాడవు. బ్రహ్మ విష్ణు శివాత్మకుడు వయ్యు. మాయచే మానుష రూపము ధరించి భక్తులను ఉద్ధరించెదవు. విభో, నీ మహిమను వర్ణింప నాకు శక్తి చాలదు. ఈశ్వర, నాదొక విన్నపము కలదు, దయతో వినుడు. నా వంశమున జన్మించిన వారికి నీ యందు భక్తిని ప్రసాదించుము. వారికి పుత్ర పౌత్రాది సౌఖ్యమును అంతమున సద్గతిని ప్రసాదించుడు అని ప్రార్థించి వినయముతో నమస్కరించి మరలా ఇట్లనెను. నేనొక క్రూరుడైన యవనుని వద్ద పనిచేయుచున్నాను. వాడు రాక్షసుని వంటివాడు. ప్రతి సంవత్సరము వాడు ఒక బ్రాహ్మణుని సంహరించును. వాడు ఘాతకుడు, అక్రూరుడు. అందులకే సంభ్రమముతో నన్ను ఆహ్వానించుచున్నాడు. నేను వానిని సమీపించగానే నా ప్రాణములు తీయును. నీ పాదదర్శనము చేసుకున్న నాకు అట్టి మరణమేల కలుగును అని అది విన్న శ్రీగురుడు అతని శిరముపై తన అభయహస్తము ఉంచి అభయము నొసగి సాయిందేవుని ఉద్దేశించి, నీవు భయము పడకము, చింతను దుఃఖమును పొందకము. క్రూడునైనను యవ్వనుని వద్దకు పొమ్ము. భయమును సర్వదా వదిలి వెళ్ళుము. అతడు ప్రేమతో తృప్తిని చేసి మరలా నిన్ను నీ యొద్దకే పంపును. నీవు తిరిగి వచ్చినంత వరకు నేనిక్కడనే ఉందును. నీవు సంతోషముతో తిరిగి వచ్చిన పిదపనే నేను బయలుదేరుదును. నీవలే నీ వంశములోని వారును నాకు భక్తులగుదురు. నీ అభిష్టము నెరవేరును. నీ సంతానము వృద్ధి చెందును. మీరు భక్తులైనందున భక్తుల కోరికలను నేను తీర్చెదను. అందరూ సుఖముగా నుందురు. పుత్ర పౌత్రాదులు సుఖము సిరి సంపదలతో ఆరోగ్యముతో ఉండి నీ వంశము వారందరూ దీర్ఘ ఆయుష్మంతులగుదురు. సాయిందేవుడును ఆ ద్విజుడు ఇట్టి వరములను పొందిన సంతుష్ట మానసుడయ్యి, అంటే తృప్తి కలవాడై యవనరాజును చూడబోయెను.
కాలాంతకునితో సమానమైన దుష్టుడైన ఆ యవ్వనుడు సాయిందేవునిపై నిరీక్షిస్తూ కోపము చే మండుతున్న అంతరంగము కలవాడయ్యి సాయిందేవుని చూడగానే కుపితుడయ్యి విముఖుడయ్యి ఇంటిలోనికి పోయిను. బ్రాహ్మణుడు భయముతో చలిస్తూ మనసున శ్రీగురిని ధ్యానము చేసెను. చెదపురుగు అగ్నిపై మిక్కిలి కోపము చెందినను ఆ అగ్నిని సమీపించి తాకగలదా? అటులనే గురుకృప ఎవనిపై కలదో వానిని క్రూరుడు ఏమి చెయ్యగలడు? గరుడపక్షి పిల్లలు చిన్నవైనను వానిని సర్పము గ్రహించగలదా? అటులనే గురుకృప కలవానిని ఎవ్వనుడేమి చెయ్యగలడు? ఏనుగు ఐరావతమే అయినను సింహమును మృంగగలదా? అటులనే ఎవరిపై గురు కృప కలదో వానికెప్పుడూ కలికాల భయము లేదు. ఎవడు తన చిత్తమున గురుస్మరణ చేయుచుండునో వానికి దారుణమైన భయము ఎక్కడిది? వానిని కాల మృత్యువే బాధించలేదు అన్నచో అపమృత్యు భయమెక్కడిది? మృత్యుభయమే లేనివానికి యవనుని వలన భయమెక్కడిది? గురుకృప కలవానికి యముని వలన కూడా భయము లేదు. 29వ శ్లోకం. ఆ యవనుడు భీతుడయ్యి ఆతురతతో అంతఃపురమున చేరి ప్రాంతుడయ్యి శరీరమును మరిచి గాఢముగా నిద్రించెను. లేచివాడు సంతప్తమైన హృదయముతో ప్రాణాంతకమైన బాధను పొందుచు మిక్కిలి కష్టము అనుభవించుచు విస్మృతులు కలయబెట్టుచుండగా భవనములో బ్రాహ్మణుడు నా అవయములన్నిటినీ శాస్త్రములతో ఛేదించుచున్నాడు, మిక్కిలి బాధ కలుగుచున్నది అనుచు బ్రాహ్మణుని సాయిందేవుని తలంచి అతనిని సమీపించి శరీరము వణుకుచుండగా నీవే నాకు స్వామివి, నిన్నెవరు పిలిచిరి, త్వరగా ఇంటికి పొండు అని వస్త్రభూషణాదులు అతనికి సమర్పించి సాయిందేవుని ఆ మ్లేచ్ఛరాజు సాగనంపెను. ఆ బ్రాహ్మణుడు సంతుష్టుడయ్యి త్వరగా గ్రామానికి వెళ్ళిపోయాడు. శ్రీగురిని దర్శించున ఆతురతో గంగా గోదావరి తీరమును చేరెను. వచ్చి శ్రీగురిని చూచి సద్భావముతో ప్రణము మొనర్చి స్తోత్రములచే తుష్టును చేసి వారికి జరిగిన వృత్తాంతమును నివేదించెను. శ్రీగురుడు సంతుష్టుడయ్యి అతని విశ్వాసించి నేను దక్షిణ దిశకు వెడిలి అక్కడక్కడ గల తీర్థములు దర్శింతును అనెను. శ్రీగురుడు సంతుష్టుడయ్యి అతనిని ఆశీర్వదించి నేను దక్షిణ దిశకు వెడిలి అక్కడక్కడ గల తీర్థములను దర్శింతును అనెను. శ్రీగురుని పలుకులు విని సాయిందేవుడు కరములు జోడించి వినయముతో నీ పాదసేవకుడును, నిన్ను అనుసరింతును. పాపహారణములైన మీ చరణములు వదిలి కృపాబ్ది క్షణకాలము కూడా విడిచి ఉండజాలను. దేవా, నీవు నన్ను తరింపచేయుము. నగర పుత్రులను ఉద్ధరించుటకే గంగ భూమియందు అవతరించినటులా మాకు దర్శన మొసంగుటకే ఇట విచ్చేసితిరి. భక్తవత్సల, నీ కీర్తి ఎవనికి సంపూర్ణముగా తెలియను, నిన్ను వదలుడు. భక్తవత్సల, నీ కీర్తి ఎవనికి సంపూర్ణముగా తెలియను, నిన్ను వదులుకుడు, మీతోడనే వచ్చెదెను అనుచు శ్రీగురిని పాదములు అంటెను. ఈశ్వరుడైన సద్గురువు వినయపూర్వకమైన అతని ప్రార్థనకు సంతుష్టుడయ్యి అతనితో కార్యార్థమై దక్షిణ దిశకు వెడులుచుంటిని. దక్షిణమున పెక్కు తీర్థములు కలవు. ఇకపై 50 సంవత్సరములకు మరలా దర్శనమిచ్చెదెను. అప్పుడు నీవుండు గ్రామ సమీపముననే నివసింతును. అప్పుడు నీవు భార్యాపుత్రులతో నా దర్శనము చేసుకొనుము. నీ అరిష్టములు పోయినవి, చింతించవలదు. నీ దుఃఖము పోయినది, సుఖించుము అని తన వరదహస్తమునతని తలపై ఉంచి మంచి మాటల నాతని నోరడించిరి. ఈ రీతిగా సాయిందేవును ఓదార్చి శిష్యులతో సహా శ్రీగురుడు ఆరోగ్య భవానీ ఉండు వైద్యనాథ మహాక్షేత్రమునకు చేరిరి.
సమస్త శిష్యులతో కలిసి తీర్థములన్నీ చూచుచూ వైద్యనాథమును చేరి అచ్చట గుప్తముగా కొంతకాలముండిరి. ఈ సిద్ధముని వాక్యము విని నామధారకుడు, స్వామి, శ్రీగురుడు గుప్తముగా నుండనేలా, అందరూ శిష్యులు ఎక్కడ ఉండిరి అని అడిగెను. నామధారకుని మాటలు విని ఆ విశేషములను శిష్యుని కరింగించెను. ఆ విషయములు గురుచరితమును ముందు ప్రసంగ వశమున తెలపబడినవని గంగాధర పుత్రుడు ప్రశ్నమును కనువైన ఉత్తరము ముందు తెలపబడును. శ్రోతలు విహితమానసులయ్యి విందురుగాక. మనసును శ్రీగురుని కర్పణ చేసి శ్రద్ధతో వినుడు అనుచున్నాడు. ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాద రూపే సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యుపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకాండే చతుర్థోధ్యాయః. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. 14వ అధ్యాయం పారాయణ ఫలితము. సర్వ ఆపద నివారణ చేస్తుంది, సంకట నివారణ చేస్తుంది. ఓం శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. 14వ అధ్యాయం సంపూర్ణం.